హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇదివరకు వీడియోలో మనం డెఫినేషన్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి ఏ విధంగా గుర్తుపడతారో నేను చూస్తా. మీరు క్వశ్చన్స్ అన్ని రాసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉన్నాక ఆన్సర్స్ చూసుకోండి. విశేషణ టాపిక్ మీద ఈ క్వశ్చన్స్ అండి. సో వీడియోని మీరు స్టాప్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఆన్సర్స్ చేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సీత होशियार लड़की है. सेकेंड वन राधा सुंदर लड़की है. राम अच्छा लड़का था. फोर्थ वन काला कौवा पानी पीता है. फिफ्थ वन पेड़ हरा भरा है. सिक्स्थ वन गांव में हरियाली फैल गई. सेवेंथ वन 1 मीटर कपड़ा ले आना. एट्थ वन यह रास्ता लंबा है. नाइन्थ वन धर्मपुर స్వచ్ఛ నగర్ హై. సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. సో మీరు క్వశ్చన్స్ అన్నీ రాసుకొని ఆన్సర్స్ ఏవో చూసుకోండి. నేను మళ్ళీ ఆన్సర్స్ కూడా ఇప్పుడు రాస్తాను. సో ఇవి ఆన్సర్స్ అండి, నేను బాక్స్ చేశాను కదా, అవి ఆన్సర్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్లో సీత హోషియార్ లड़की హై. ఇక్కడ వచ్చేసి హోషియార్ అంటే చాలా తెలివి గల. సో కాబట్టి ఇది గుణాన్ని తెలుపుతుంది. ఆ అమ్మాయి యొక్క గుణం ఎలాంటిదంట, తెలివి గలది. నెక్స్ట్ సెకండ్ వన్ రాధా సుందర్ లड़की హై. రాధా అనే అమ్మాయి చాలా అందమైన అమ్మాయి. రాధా లड़की హై, ఆమె ఒక గర్ల్ అని చెప్పచ్చు, కానీ ఇక్కడ సుందర్ లड़की హై. ఇక్కడ సుందర్ అంటే చాలా అందంగా ఉంది, ఆమె యొక్క గుణాన్ని తెలుపుతున్నారు. నెక్స్ట్ రామ్ అచ్చా లड़का था. కాలా కవ్వ పానీ పీతా హై. సో అక్కడ కవ్వ పానీ పీతా హై, మనం ఫోర్త్ వన్ తీసుకున్నాము. కవ్వ పానీ పీతా హై అంటే జస్ట్ ఊరికి అక్కడ క్రో వాటర్ తాగుతుందని వస్తుంది, కానీ ఇక్కడ కాలా కవ్వ పర్టికులర్గా కలర్ కూడా మనకి ఇచ్చారు. ఆ క్రో ఏ కలర్లో ఉందో కూడా ఇచ్చారు. సో కాబట్టి కాలా అనేది ఆన్సర్ అవుతుంది. పేడ్ హరా బరా హై, చెట్లు పచ్చదనంతో ఉంటాయి. చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పచ్చదనం అనేది ఉంటుంది. గావ్ మీ హరియాలి ఫెయిల్ గయి. హరియాలి అంటే గ్రీనిష్. ఆ గ్రామం అంతా కూడా ఎంతో పచ్చదనంతో ఉంది అని, ఎక్కువ ఊరిలో పచ్చదనం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది, గ్రీనిష్ అన్నమాట. 1 మీటర్ కపడా లే ఆనా. ఒక కపడా అంటే మనం క్లాత్ అన్నమాట. పర్టికులర్గా 1 మీటర్, 1 మీటర్ తీసుకున్నా, లే ఆనా తీసుకోండా అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 మీటర్. యహ్ రాస్తా లంబా హై. సో లంబా అంటే పొడవు, ఈ దారి చాలా పొడవైనది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ధరంపూర్ స్వచ్ఛ నగర్ హై. ధరంపూర్ అనేది చాలా స్వచ్ఛమైన నగరము. సో ఇవండి ఆన్సర్స్. ఈ వీడియోలో మనం విశేషణని తెలుసుకున్నాం కదా. సో విశేషణ డెఫినేషన్ తెలుసుకున్నాము, ఆన్సర్స్ కూడా. ఒక్కసారి డెఫినేషన్ బాగా నేర్చుకుని ఎగ్జాంపుల్స్ గుర్తుంటే మనం ఈజీగా చేసేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.